వర్షాకాలం మొదలైంది. అడవిలో భారీ వర్షాలు కురవడం ప్రారంభించాయి. ఆ అడవిలో చెట్టుపైన రాణి అనే ఒక పిచ్చుక ఉంది. దాని గూడు మొత్తం వర్షంతో తడిచిపోయింది. అది ఇలా అనుకుంటుంది. అయ్యో, వర్షాకాలం వచ్చేసింది. నేను దృఢమైన ఇల్లే కట్టుకోలేదు. నా గూడు మొత్తం తడిచిపోయింది. నేను కూడా తడిచిపోయాను. ఇక ఇది ఉండడానికి పనికిరాదు. ఈ సమయంలో ఎవరినైనా సహాయం అడగడం తప్ప ఇంక చేసేది ఏమీ లేదు అంటూ ఆ రాణి పిచ్చుక తన దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళింది. అలా వెళుతూ ఉండగా దానికి ఒక ఇల్లు కనిపించింది. అది లాలా అనే ఒక పక్షిది. ఆ పక్షి ఇంటి లోపల నిద్రపోతూ ఉంది. లాలా వదిన, ఒక్కసారి తలుపు తెరవు. నేను రాణిని. బయట బాగా వర్షం పడుతుంది. నా గూడు మొత్తం పాడైపోయింది. ఈ రోజుకి నీ ఇంట్లో ఉండడానికి వచ్చాను. తలుపు తెరవు వదినా. అరే, ఎవరు? నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు కూడా. ఇప్పుడు తలుపు తెరిచానంటే ఇంట్లోకి వస్తారు. అదే పడుకున్నట్టు నటించానంటే తలుపు కొట్టి కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. లాలా వదిన పడుకున్నట్లుంది. అస్సలు పలకట్లేదు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను వెళ్ళి ఇంకెవరినైనా ఆశ్రయం అడుగుతాను అంటూ ఆ రాణి పక్షి కాకి ఇంటికి బయలుదేరింది. ఓ నా భార్యామణి, నాకు తినడానికి ఏమైనా పెట్టొచ్చు కదా, చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అవును మరి, నేనేమో పంచభక్ష పరమాన్నాలు తింటున్నాను. నీకు మాత్రం ఏమీ పెట్టట్లేదు. నేను మాత్రం ఏమైనా తిన్నానా? ఈ వర్షంలో ఆహారం ఎలా దొరుకుతుంది? కాకిమామ, తలుపు తీయి. నేను రాణిని. బయట చాలా వర్షంగా ఉంది. నా గూడు మొత్తం పాడైపోయింది. 1-2 రోజులు నీ ఇంట్లో ఉందామని వచ్చాను. ఎవరు? వస్తున్నాను అంటూ కాకి వచ్చి తలుపు తీసింది. ఆకలితో ఉన్న కాకికి రాణి దగ్గర ఉన్న పండ్లను చూసి ఆశ కలిగింది. ఒక్క క్షణం ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ కాకి మళ్ళీ లోపలికి వెళ్ళింది. తన భార్యతో ఇలా అంది. ఏమేవ్, బయట ఉన్నది రాణి పక్షి. తన దగ్గర చాలా ఆహారం ఉంది. లోపలికి రమ్మని ఆ పండ్లన్నీ మనం తీసుకుని దాన్ని బయటకు గెంటేద్దాం, సరేనా? మీ ఉపాయం చాలా బాగుందండి. అలాగే చేద్దాం. వెళ్ళి తీసుకురండి. ఆ మాటలన్నీ బయట ఉన్న రాణి పక్షి విన్నది. అమ్మ బాబోయ్, వీళ్ళు ఇంత చెడ్డవాళ్ళ. 1 నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ ఎగురుకుంటూ ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అది వెళ్ళిన తర్వాత కాకి బయటకి వచ్చి చూసింది. ఆ పక్షి ఎక్కడా కనిపించలేదు. అలా ఎగురుకుంటూ ఒక చెట్టుపైకి చేరింది. దానిపైన కూర్చొని బాధపడుతూ ఉంది. ఇంతలో అటుగా ఒక గ్రద్ద వెళుతుంది. అది దాన్ని చూసి ఇలా అనుకుంది. ఆహా, పిచ్చుక భలే ఉంది. ఈరోజు నాకు విందు భోజనమే. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి మసాలా వేసి వండుకొని వేడివేడిగా తింటాను. ఏదో ఒక మాయ మాటలు చెప్పి దాన్ని ముందు ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ ఆ గ్రద్ద ఆ పక్షి దగ్గరకు వెళ్ళింది. గ్రద్దను చూడగానే పిచ్చుక భయపడిపోయింది. అప్పుడు గ్రద్ద ఇలా అంది. అయ్యో పిచ్చుక, ఎందుకు అలా భయపడుతున్నావు? నేను నిన్ను ఏమీ చేయను. పాపం వర్షంలో ఇబ్బంది పడుతున్నావని నీకు సహాయం చేయడానికి వచ్చాను. నాకు నువ్వు సహాయం చేస్తావా? ఎటువంటి సహాయం? ఇంత వర్షంలో నువ్వు బయట ఉండడం మంచిది కాదు. ఈ రోజుకి నేను నీకు ఆశ్రయం ఇస్తాను. నువ్వు నా వెంట మా ఇంటికి రా. అప్పుడు ఆ పిచ్చుక మనసులో ఇలా అనుకుంటుంది. ఈ గ్రద్ద మాటలు నేను నమ్మలేను. ఎగిరి పారిపోదామన్నా దీని నుంచి తప్పించుకోలేను. తప్పదు. దీని వెనకాలే వెళ్ళి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తప్పించుకోవాలి అంటూ భయపడుతూనే ఆ గ్రద్దతో పాటు బయలుదేరింది. వెళుతూ దారిలోనే ఒక ఉపాయం ఆలోచించుకుంది. అలా అవి గ్రద్ద ఇంటికి చేరుకున్నాయి. అప్పుడు రాణి పక్షి గ్రద్దతో ఇలా అంది. గ్రద్ద, నాకు ఇంత సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు గుడ్డు పెట్టే సమయమైంది. నాకు కొద్దిగా నీళ్లు ఇప్పించగలవా? ఏమిటి, నువ్వు గర్భవతివా? అవును గ్రద్ద, నేను గర్భవతినే. ఆహా, నాకు భలే విందు భోజనం. కొద్దిసేపు ఆగితే తల్లితో పాటు పిల్లని కూడా తినవచ్చు. పక్షి, నేను వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే జాగ్రత్తగా ఉండు అంటూ ఆ గ్రద్ద నీళ్లు తేవడానికి బయటకు వెళ్ళింది. అమ్మయ్య, ఈ గ్రద్దను ఎలాగోలా బయటికి పంపేశాను.
ఇప్పుడు అది వచ్చేలోపు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అంటూ ఆ పిచ్చుక అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన ఆ పిచ్చుక ఒక పనస చెట్టు పైన వాలింది. ఆ పెద్ద పెద్ద పనసకాయలు చూసేసరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పనసకాయలు చాలా పెద్దగా ఉన్నాయి, వీటితో నేను అందమైన గూడును తయారు చేసుకుంటాను. అంటూ ఆ పిచ్చుక పనసకాయతో అందమైన గూడును తయారు చేసుకుంది. ఎంత బాగుంది ఈ గూడు, నేను దీని లోపలే వర్షాకాలం తగ్గే వరకు ఉంటాను. అలా రాణి పిచ్చుకకు మంచి ఆశ్రయం దొరికింది. అది 2 గుడ్లను కూడా పెట్టింది. హాయిగా అందులోనే ఉంది. తరువాతి రోజు ఆ గ్రద్ద పిచ్చుకను వెతుక్కుంటూ ఆ పనస చెట్టుపైకే వచ్చింది. అది ఇలా అనుకుంటుంది, ఆ పిచ్చుక దొరికినట్టే దొరికి చేజారిపోయింది. ఆశ్రయం లేని ఆ పిచ్చుక ఎక్కడికి వెళుతుందిలే, ఏదో ఒక చెట్టు పైన దొరుకుతుంది. ఖచ్చితంగా అప్పుడు నేను దాన్ని వండుకొని మసాలా వేసుకొని తింటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.